మైకమ్ సార్. మైకమ్మా? మైకమ్ ఏంట్రా బాబు? ఓకే కమిన్. వై ఆర్ యు లేట్? సార్ ఫ్రెండ్ బకెట్ టేకింగ్ సార్. వాటర్ కమ్మింగ్ నాట్ సార్. సో లేట్ అయింది. ఫ్రెండ్ బకెట్ టేకింగ్ ఏంట్రా బాబు? ఓకే, సే అబౌట్ యువర్ సెల్ఫ్. నా పేరు వెంకట వజేంద్ర సార్. ఓకే వజేంద్ర, వెళ్ళి కూర్చో. ఈరోజు ఎవరో రాలేదు. ఐ విల్ టేక్ క్లాస్ ఫ్రమ్ టుమారో. హే, వాడు వచ్చాడే, వాడు ఒక రౌండ్ వేసుకుందాం. ఓకే. ఏ ఊరేంటి మంది? వెంటలపాలెం అండి. నువ్వు ఒక్కడివే ఇంతేనా, మీ ఊరంతా ఇంతేనా? లేదండి. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదండి. మేము ట్రై చేసుకోవచ్చా? నాతో ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఒక్కరు కూడా ఫ్రెండ్షిప్ చేయట్లేదు. నాకు ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండేది. ఒక్క ఫ్రెండ్ ఉన్నా బాగుండేది. అందులో నేను హ్యాపీగా ఉండేవాడిని. వామ్మో, లోపలికి వెళ్తే వాళ్ళు మళ్ళీ నిన్నట్లాగే నాతో ఆడుకుంటారు. నేను వెళ్ళాను. టైం లేట్ అవుతుంది. జెస్సీ ఇంకా రావట్లేదు. రే, ఏంట్రా అక్కడ? ఏంటండి? ఏంటి, ఏం చేస్తున్నావు అక్కడ? మీకు చెప్పాలా అండి? నేను సీనియర్, సో చెప్పాలి. ఓకే అండి. పేరేంటి? వెంకట వజేంద్ర అండి. ఊరు? పెంటలపాలెం అండి. ఏంటి? పెంటలపాలెం అండి. మరి క్లాస్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావు? మా క్లాస్లోకి వెళ్తే అందరు నన్ను చూసి నవ్వుతున్నారండి. అంత బాగా కామెడీ చేస్తావా? కామెడీ కాదండి, ఎందుకో నవ్వుతున్నారు నన్ను చూసి అందరు. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? అమ్మగారు అమ్మాయిలతో మాట్లాడొద్దని చెప్పారండి. చా, వీడెక్కడ దొరికాడు రా బాబు. పోనీ నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? సీనియర్తో ఫ్రెండ్షిప్ ఏంటండి, నేను చేయనండి. నేను సీనియర్ని కాదు, మీ క్లాస్మేట్ని. పర్లేదు, ఫ్రెండ్షిప్ చేయి. కమాన్ ఫ్రెండ్స్, కమాన్. సరే పద, క్లాస్కి వెళ్దాం. ఆల్ ది బెస్ట్ రా, ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేయి. అవును, గమనించనే లేదు, కొత్త షర్టు, కొత్త ప్యాంటు, కొత్త షూస్ నీవేనా? నావే చేసి. సర్లే పద, లేట్ అవుతుంది. ఓకే, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను, నువ్వు వెళ్ళేసిరా. ఏం వెంకీ, ఏంటి సంగతులు? నాకు రమ్ము వచ్చింది, ఇక్కడ వెళ్ళిపోతాను. అలా అనుకుంటే క్యాంపస్ అంతా ఎప్పుడో ఖాళీ అయిపోయేది. అప్పుడు చదవక రాసుంటావు, ఇప్పుడు చదివి రాయి పాస్ అయిపోతావు. సరే పదా, క్యాంటీన్కి వెళ్దాం. పదా. అవును వెంకీ, నువ్వెందుకు ఎప్పుడు సైలెంట్గా ఎవరితో మాట్లాడకుండా ఉంటావు? నాతో ఎవ్వరు మాట్లాడరు చేసి. నువ్వు మాట్లాడితేనే కదా వాళ్ళు మాట్లాడతారో మాట్లాడారో తెలిసేది. అదిగో చూడు మన క్లాస్మేట్, హాయ్ చెప్పు. అమ్మో, హాయ్ అని చెప్పని చేసి. పర్లేదు చెప్పు. హాయ్. హాయ్. అదిగో చూడు, హాయ్ చెప్తే ఎవరైనా ఫ్రెండ్స్ అయిపోతారు. నీకు ధోని తెలుసా? తెలుసు. రజనీకాంత్ తెలుసు. బిల్ గేట్స్ తెలుసు. మరి సాజిద్? సాజిద్ ఎవరు? తెలీదు. ఏంటి తెలీదా? తెలీదు. అతను ఎవరు? మరి ధోని ఎలా తెలుసు? ధోని అంటే ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ కదా. మరి బిల్ గేట్స్ ఎలా తెలుసు? మైక్రోసాఫ్ట్ ఫౌండర్ కదా, అది ఎవరైనా చెప్తారు. మరి రజనీకాంత్ ఎలా తెలుసు? ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీ తెలియకపోవడం ఏంటి? ఆయనకి ఆయన స్టైల్కి ఎవరైనా ఫ్యాన్ ఉంటారు. వీళ్ళందరూ చాలా ఫేమస్, వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్ తెలియడానికి. ఎగ్జాక్ట్లీ, జస్ట్ బ్రతికితే చాలు అనుకునేవారు చాలామంది ఉన్నారు, లైక్ సాజిద్. కానీ వాళ్ళ ఫీల్డ్స్లో ద బెస్ట్ అనిపించుకొని చరిత్రలో నిలిచిపోయిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు.
లైక్ రజనీకాంత్, ధోని, రవీంద్రనాథ్ ఠాగూర్. ఇప్పుడు చూడు, రవీంద్రనాథ్ ఠాగూర్ మన మధ్యలో లేకపోయినా అతని గురించి మనం ఇంకా మాట్లాడుకుంటున్నాం బికాస్ హీఈస్ ఎ గ్రేట్ పోయట్. చూడు వెంకీ, ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉంటాయి కానీ అందరి చూపు సిరియస్ పైనే ఉంటుంది. సో యూ హ్యావ్ టు షైన్ లైక్ ఎ సిరియస్. Congratulations. You are selected. థ్యాంక్ యూ సార్. అంకుల్, ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి, కనిపించిందా? ఇక్కడ అమ్మాయి ఎవరు లేరమ్మా. నాతో పాటు వచ్చింది, బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉంది. నువ్వు రావడం చూశాను కానీ అమ్మాయిని చూడలేదమ్మా. జెస్సీ ఎక్కడికి వెళ్ళింది? తను ప్రియాలా ఉంది. ప్రియా, ప్రియా, జెస్సీ కనిపిస్తే నాకు కాల్ చేయమని చెప్పు. జెస్సీ ఎవరు? జెస్సీ తెలియకపోవడం ఏంటి? నాతో ఎప్పుడు చూడలేదా? నేనైతే నీతో ఎవరిని చూడలేదు. ఎప్పుడు నువ్వు ఒక్కడే ఉంటావు కదా. హే, నీకేమన్నా పిచ్చా? పిచ్చి నాకు కాదు, నీకే. రావే వెళ్దాం. ప్రియా, ఏంటి అందరు ఇలా అంటున్నారు? ఫోటో ఫోటో. అరే మామ, నీకు ఈ పిక్లు ఎవరు కనిపిస్తున్నారు? నువ్వు ఇంకా పిఎం నరేంద్ర మోడీ కనిపిస్తున్నారా? మరేంట్రా, నీ ఫోటోలో నువ్వు కనబడకుండా ఇంకోరు కనిపిస్తారేంటి? చూడమ్మా, జెస్సీ నీ హాలిసినేషన్ మాత్రమే, ఆమె నిజం కాదు, నీ భ్రమ. నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అడ్రస్ సరిగా కనుక్కోమంటే కనుక్కో. ఎవరు నన్ను అడగాలి ఇప్పుడు? హలో, స్టేషన్కి కార్ పంపించమని చెప్పాను కదండి, ఎక్కడైనా వెతకాలి ఇక్కడ? మీకు ఈ అడ్రస్ తెలుసా? ఈ అడ్రస్ తెలుసండి, ఇక్కడే. మామ, ఈ అడ్రస్ తెలుసా మామ? జెస్సీ కూడా నా భ్రమ, ఇక నిజమా? మామ, అడ్రస్ మామ. రైట్గా లెఫ్ట్ తీసుకోండి, అక్కడ ఒక టెంపుల్ వస్తుంది. అక్కడ మళ్ళీ రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఒక కేఫ్ వస్తుంది. అక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ వెళ్ళి రైట్ వెళ్తే మళ్ళీ లెఫ్ట్ వెళ్తే అక్కడ ఒక ఇల్లు వస్తుంది. అదే మీకు కావాల్సింది. అర్థం కాలేదు? మీకు కొత్త కదా, నేను చూపిస్తారండి. అరే నువ్వు ఇక్కడే ఉండరా, పదండి. మీ పేరేంటండి? నా పేరు దివ్య అండి. మీ పేరు? నా పేరు వెంకీ. మీ బ్యాగ్ ఇవ్వండి. వద్దండి. పర్లేదు, ఇవ్వండి.